హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో ఇప్పుడు 8th క్లాస్ మ్యాథమెటిక్స్లో 5th చాప్టర్ అయిన స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్పై వీడియోస్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో ఎక్సర్సైజ్ 5.2లోని ప్రాబ్లం చూద్దాం. అంతకన్నా ముందు ఏం చేస్తారంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య అకాడమీ. మన ఛానల్లో మ్యాథ్స్కి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్రెజెంట్ ఇప్పుడు 8th క్లాస్ చేస్తూ ఉంటున్నాం. ఫ్యూచర్లో 9th 10th క్లాస్ మ్యాథమెటిక్స్ కూడా అప్లోడ్ చేస్తాను. అవన్నీ కూడా మీకు రీచ్ అవ్వాలి అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చెప్పిన క్లాస్ మీకు నచ్చుంటే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేశారంటే ఈ క్లాసెస్ వాళ్ళకు కూడా రీచ్ అయ్యి వాళ్ళు మ్యాథ్స్ బాగా నేర్చుకోగలుగుతారు. ఓకేనా? సో ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం. ఓకే, ఈ వీడియోలో మనము ఎక్సర్సైజ్ 5.2లో ఫస్ట్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. ఏమి ఇచ్చాడు? ఫైండ్ ది స్క్వేర్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్. ఇక్కడ మీరు కానీ మెన్షన్ చేయలేదు, ఇంతకుముందు ఎగ్జాంపుల్లో చెప్పాము ఏమని, వితౌట్ యాక్చువల్ మల్టిప్లికేషన్ అని. కానీ ఇక్కడ అది మెన్షన్ చేయలేదు. అయినా సరే ఇక్కడ మనం ఏం చేయాలంటే వితౌట్ యాక్చువల్ మల్టిప్లికేషనే చేయాలి. ఎందుకంటే మనకి ఎక్కడైనా సరే ఇటువంటి ప్రాబ్లమ్స్ అడిగినప్పుడు వాడు జెండర్ మెథడ్లో కాకుండా ఆ అనదర్ మెథడ్లో, అంటే కొంచెం వాడు ఎక్స్పెక్టేషన్ చేస్తాడు. మనం ఏమన్నా ఆలోచించగలమా, ఇంకేదన్నా మెథడ్ ఉందా, అంటే దీన్ని ప్లస్ పెట్టి రాయగలమా, ఒక్కొక్కసారి మైనస్ పెట్టి కూడా రాయొచ్చు, మైనస్ పెట్టి రాయగలమా, ఇలాంటివి ఉంటాయి. కానీ జెండర్ మల్టిప్లికేషన్ అనేది చిన్నపిల్లలు నేర్చుకునేది. ఎవరు వాళ్ళు? బిలో 6th క్లాస్, 4th క్లాసు, 5th క్లాసు వాళ్ళు నేర్చుకునేది. 6th క్లాస్ పిల్లలు కూడా నేర్చుకోరు. అని మనం 8th క్లాస్, అందువల్ల మనకి దానికి మించి అప్డేట్ అవ్వాలి. అందుకోసమని ఇలాంటివి ఉంటాయి. అందుకోసమే ఇక్కడ మెన్షన్ కూడా చేయలే యాక్చువల్ మల్టిప్లికేషన్ అని. ఎందుకో చిన్న బిడ్డలకు వచ్చేసు, మనం పెద్దవాళ్ళం 8th క్లాస్ వాళ్ళం కాబట్టి మెన్షన్ చేయకపోయినా సరే యాక్చువల్ డివిజన్ కాకుండా ఇంకో వేరే మెథడ్లోకి వెళ్ళాలి. సో ఇప్పుడు చూద్దాం. ఎగ్జాంపుల్ చూసాం కదా, ఫస్ట్ ఎగ్జాంపుల్ 1 ఇంతకుముందు వీడియోలో అదేమో చేస్తాం. చూడండి 32. ఈ 32ని ఆ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఏది నార్మల్ మెథడ్లో. ఇప్పుడు దీన్ని ఇక్కడ ఎలా చేయొచ్చు, నేను దీన్ని ఎట్లా రాసుకుంటానంటే 30 + 2గా రాసుకుంటాను, హోల్ స్క్వేర్. సార్ ఇక్కడ స్క్వేర్ లేదు మీరు ఎందుకు వేశారో అని అడగండి, ఎందుకంటే ఇక్కడ మెన్షన్ చేశాడు స్క్వేర్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్. ఇచ్చిన నెంబర్కి స్క్వేర్ చేయమని. కావాలంటే మీరు వేసుకోండి ఏమని, 32 స్క్వేర్, ఫస్ట్ దీనికి స్క్వేర్ వేసి తర్వాత 30 + 2 హోల్ స్క్వేర్గా రాసుకోండి, ఇబ్బంది లేదు. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాము, 30 + 2 × 30 + 2. సో 30తో మల్టిప్లై చేస్తాము, ఇక్కడ 2తో 30 + 2 ఏమొస్తుంది, 3 3s are 9, 0 × 0 అంటే 2 zeros, అంటే 10 × 10 100 కదా. అదే మరి ఇక్కడ 30 × 30 900 ప్లస్ 3 2s are 6, ఒక 0 ఉంది కాబట్టి 0. ఇది 2 3s are 6, ఒక 0, 2 2s are 4. మొత్తం యాడ్ చేసుకుంటాం. ఈ పక్కన వేస్తాను 900 60 60 4 4 12 112 1024. ఇది ఫస్ట్ వన్. ఇప్పుడు ఇది చేద్దాం. ఇదేమి 36 స్క్వేర్. అయితే దీన్ని నేను ఎలా చేస్తానంటే 40 - 4గా రాసుకుంటా, 40 - 4 హోల్ స్క్వేర్. దీన్ని ఎలాగైనా రాసుకోవచ్చు, 30 + 6గా అన్నా రాయొచ్చు, లేదా 40 - 4గా కూడా రాయొచ్చు. నేను ఎందుకు ఇలా రాశానంటే మైనస్తో కూడా చేయగలం అని చెప్పడం కోసం. ఇక్కడ ప్లస్తో నేర్చుకున్నారు కదా, ఇప్పుడు మైనస్తో చేసేటప్పుడు సేమ్ అదేమా రాస్తాం, 40 - 4 × 40 - 4
సో ఏమొస్తుంది 40 ఇంటూ 40 మైనస్ 4. ఇక్కడ చూడండి +2 ఉంది కాబట్టి ఇక్కడ +2, ఇక్కడ -4 ఉంది కాబట్టి -4. 40 మైనస్ 4. ఇంతకుముందు డైరెక్ట్ మల్టిప్లికేషన్ చేసాం, ఇప్పుడు సింబల్తో సహా చేస్తాం. ఇక్కడ ప్లస్సే కాబట్టి ఏం మాద్దు. 4 4 16, 2 zeros, 0 ఇంటూ 0 కాబట్టి 2 zeros, మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 4 16, ఒక 0 ఎందుకు ఇక్కడ ఉంది కదా అందు. సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4 4 16, 0, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 16. సో దీని వాల్యూ కనుక్కోవాలి. నేను ఆ పక్క రఫ్గా వేస్తాను చూడండి. 1600, ఈ రెండు మైనస్ చేయకూడదు. సో 1600, ఇది ఒక 16 యాడ్ చేస్తాం. ఎంత అవుతుంది? 16,016. నెక్స్ట్ ఇక్కడ ఈ రెండు సేమ్ సింబల్ మైనస్ మైనస్ కాబట్టి ఈ రెండు చేస్తాం. -160 -160 -320 వస్తుంది. సో ఇది ప్లస్, ఇది మైనస్, బిగ్గెస్ట్ ఇది కాబట్టి దీని నుంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తాం. 6 6, 11లో 2 పోతే ఎంత? 9, 5లో 3 పోతే 2 1. సో ఆన్సర్ ఎంత? 1296. ఎలాగన్నా చదవచ్చు, రెండు రకాలుగా 1200 అనొచ్చు లేదా 1000 అని కూడా అనొచ్చు. ఓకేనా? ఇది ఆన్సర్. మరి ఇది సేమ్ అదే మార్క్ ఉంది. యాక్చువల్గా మనకి టెక్స్ట్ బుక్లో ఇది 35 అనుకుంటా ఇచ్చింది. నేను టెక్స్ట్ బుక్లో 35 అనుకుంటాను, నేను 36 వేసుకొని లెక్క చెప్పేసిన. ఏం పర్వాలేదు, 35 కూడా చేయండి. ఓకేనా? ఎటువంటి ఇబ్బంది లేదు, అదే మెథడ్లో చేయండి, ఏం కాదు. మీకు కావాలంటే ఇది 85గా మార్చుకుందాం. 85గా మార్చి చేస్తాను, మీరు 86కి చేయండి, అదే ఆన్సర్ వాల్యూ మారుతుంది. ఓకేనా? మనకి ప్రాక్టీస్ కావాలి, అది గుర్తుపెట్టుకోండి. మ్యాథ్స్లో ప్రాబ్లమ్స్ నెంబర్స్ మారుస్తారు కానీ చేసే ప్రొసీజర్ ఒకటే. ఇప్పుడు 5గా మార్చాం. సో 5గా ఎలా రాయొచ్చు? దీన్ని రెండు ఛాయిస్లు ఉంటాయి. 80 + 5, 90 - 5. రెండు ఒకే నెంబర్ కదా కాబట్టి నేను ప్లస్తోనే చేసుకుంటాం. దీనికి ఇంకో మెథడ్ కూడా ఉంది కానీ అది వద్దులేండి, ఇప్పుడే ఫ్యూచర్లో నేర్చుకుంటారు. ఓకేనా? కావాలంటే చెప్పేస్తానండి అది కూడా. ఫస్ట్ ఇది వినండి. దీన్ని ఎట్లా రాసుకుంటాం? 80 + 5 హోల్ స్క్వేర్. సో ఎలా? 80 + 5 ఇంటూ 80 + 5. 8 8 64, 2 zeros. నెక్స్ట్ ఏమి? 8 5 40, ఇది ఒక 0. ఇక్కడ బాగా చూడండి, 8 5 40. 40లో 0 ఉంది కదా అని వదిలేయకూడదు, ఇక్కడ ఒక 0 ఉంది కదా, ఆ 0 కూడా వేయాలి. నెక్స్ట్ 5 8 40, ఇది ఒక 0 ప్లస్ 25. 5 5 25. ఇప్పుడు మొత్తం యాడ్ చేసుకుంటాం. 6400, 400, 425. సో 5 2 4 4 4 12, 7. సో 7225. ఇక్కడ మీకు ఇంతకుముందే చెప్పాను కదా, ఈ 5 వస్తే అంటే ఇక్కడ ఈక్వల్గా వచ్చింది చూడండి, 5కి మాత్రమే ఈ ఛాన్స్ ఉంటుంది. ఈ 5కి మాత్రం ఛాన్స్ ఏంటంటే దీన్ని ఇలా డివైడ్ చేసుకుంటాం. ఇక్కడ ఎంత ఉంది? 5 కదా, 5 స్క్వేర్ ఎంత? 25. ఇక్కడ ఎంత ఉంది? 8 ఉంది. 8 తర్వాత నెంబర్ ఏంటి? 9. సో 8 9s ఎంత? 72. అయిపోయింది ఆన్సర్. చూడండి, ఇది చెయ్యొచ్చు కానీ దీనికి స్టెప్స్ రాయాలనుకుంటే, ఒకవేళ ఇక్కడ నేను షార్ట్గా చెప్పా, దానికే స్టెప్స్ రాయాలనుకుంటే దీన్ని ఎట్లా రాస్తాం అది కూడా ఇక్కడ చెప్తా చూడండి. 85 ఎలా రాయొచ్చు?
88 into 8 plus 1. ఓకే, 8 plus 1 into 100 plus 5 square ఇలా ఇచ్చు. ఓకేనా, చూడండి ఇప్పుడు చేసామంటే 8 ఇదొక 9 ఇంటూ 100 ప్లస్ 5 స్క్వేర్ అంటే 25 ఎంత 72 ఇదొక 100 72 2 zeros ప్లస్ 25 ఈజ్ ఈక్వల్ టు 7225. ఇది ఆన్సర్. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే చూడండి, ఇక్కడ ఒక పద్ధతిలో ఉంది స్టెప్స్ అనేది, అవునా, కానీ ఇక్కడ ఒక పద్ధతిలో లేదు, కన్ఫ్యూజ్ అవుతాం. ఎందుకంటే ఇక్కడ నెంబర్ వేయాలి, ప్లస్ 1 చేయాలి, ఇంటూ 100 వేయాలి, ప్లస్ 5 స్క్వేర్. ఇక్కడ ఈ స్టెప్స్లో రాయకుండా మనం డైరెక్ట్గా కావాలంటే ఈ ఆన్సర్ యూజ్ చేసుకోవచ్చు ఎప్పుడన్నా కావాలంటే. అంతేకాని ఇటువంటి ప్రాబ్లమ్స్లో ఈ స్టెప్స్ వేయకండి, ఈ మెథడ్కి వెళ్ళండి, హ్యాపీగా చేసుకోవచ్చు, ఎక్కడ తప్పుపోయే ఛాన్సెస్ లేదు. కానీ అక్కడైతే మిస్టేక్ జరిగే ఛాన్సెస్ ఉంది, అందుకోసం ఈ స్టెప్ని మాత్రం అవాయిడ్ చేసేయండి. జస్ట్ ఈ స్టెప్నే ఫాలో అవ్వండి. ఆన్సర్ కావాలంటే ఈ ఫామ్లో షార్ట్గా వేసుకునేయండి. ఓకే, నెక్స్ట్ ఈ 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఈ 3 మీరు ట్రై చేయండి. అయితే నేను ఒక విషయం మాత్రం చెప్తాను, ఇప్పుడు 90ని నేను 2 రకాలుగా రాస్తాను. 90 ప్లస్ 3గా రాయొచ్చు, 100 మైనస్ 7గా రాయొచ్చు. ప్లస్తో కావాలంటే ప్లస్తో, మైనస్తో కావాలంటే మైనస్తో. అయితే నా సజెషన్ ఇది బెస్ట్. ఎందుకంటే ఇక్కడ 3తో చేయొచ్చు సార్, ఇక్కడ 7 1 ఇంకా ఈజీ కదా సార్ అనుకుంటాము, కానీ 100 కదా, కన్ఫ్యూజ్ అయ్యి తప్పులు జరిగే ఛాన్సెస్ ఉంది. కాబట్టి మ్యాక్సిమం దీనికి వెళ్ళండి. లేదు 2 ట్రై చేస్తా అంటే 2 చేయండి, ఇంకా సూపర్, మీరు కేక. ఈ 2 కానీ చేసి ట్రై చేసి మేము 2 మెథడ్స్ సాల్వ్ చేస్తామన్న వాడికి ఇంకా తిరుగులేదు, హ్యాపీగా చేసుకోవచ్చు. వాడైతే వాడు సూపర్ స్టూడెంట్. ఓకేనా, ఇది కావాలంటే కూడా 2 టైప్స్. ఒకటి 70 ప్లస్ 1 ఈజీగా అయిపోతుంది. ఇంకొకటి 80 మైనస్ 9. సో ఇక్కడ 2 చేశాం కదా సార్, ఇక్కడ 2 చేస్తాం అన్నోడు కొంచెం కన్ఫ్యూజ్ కాడే. ఎందుకనే నేను చెప్తా చూడండి, ఇది సింపుల్గా అయిపోయే నెంబర్స్ 7 1 అనేది. అయితే ఇక్కడికి వచ్చేకాడికి 2 నెంబర్స్ వస్తాయి, అంటే టైం పడుతుంది క్యాలిక్యులేషన్స్కి. సో అది కూడా ఆలోచించాలి మనం. ఇక్కడ క్యాలిక్యులేషన్కి తొందరగా చేసేసేగలిగే మనము ఇక్కడ క్యాలిక్యులేషన్ లేట్ అవుతుంది. అదే ఇక్కడైతే ఈ క్యాలిక్యులేషన్ 9 3s లేట్ అవుతుంది, బట్ 3 టేబులే కాబట్టి ఈజీగా అయిపోతుంది. కానీ ఇక్కడ ఈజీగా ఉంటుంది, అందువల్ల చెప్పింది. ఇక్కడ 2 చేసినోడు సూపరు, ఇక్కడ 2 చేయడానికి ట్రై చేసినోడు కొంచెం అతిగాడు. ఎందుకో అనవసరంగా ఇలాంటి దాన్ని టచ్ చేసిన దానికి, అది కూడా ఆలోచించగలిగినాడు అంటే వాడు సూపరు. ఓకేనా, ఇప్పుడు ఇది కూడా సేమ్, ఇదే మారి 2 రకాలు, ఇదిగోండి ఈ మారి 2 టైప్స్లో. కాబట్టి ఇవి మీరు ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు ఇది రాసుకోండి నీట్గా. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. అయితే ఇందులో సెకండ్ రోమను 4th రోమన్ నేను తీసుకున్నా, మిగిలిన 2 మీరు చేయండి. ఎందుకంటే అన్నీ నేనే చేస్తా అంటే మీకు ప్రాక్టీస్ కావాలి. ఓకేనా, మరి ఈ 2 ఎందుకు తీసుకున్నాను అంటే మీరు బాగా గమనిస్తే దీనిలో ఆఫ్ చేసామంటే ఏమొస్తుంది, 9 వస్తుంది. మరి దీనిలో ఆఫ్ చేస్తే 8 వస్తుంది. అంటే ఇదేమో ఈవెన్ వచ్చింది, అదేమో ఆడ్ వచ్చింది, అందుకోసం నేను తీసుకుంది. మరి మిగిలింది కూడా అట్లే ఉంది సార్ అనొచ్చు. ఇవి పెద్ద నెంబర్స్, అవి చిన్న నెంబర్స్, అంతే తేడా. ఓకేనా, ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, రైట్ ఏ పైథాగోరియన్ ట్రిప్లెట్ హూస్ 1 మెంబర్ ఈస్. సో ఎగ్జాంపుల్స్ చేశాం కదా, 3rd ఎగ్జాంపుల్ కానీ చూసుంటే మీరు ఇదే మోడల్. ఓకేనా, సో ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ వీ నో దట్ Pythagorean triplets are in the
ఫార్మ్ ఆఫ్ 2m m స్క్వేర్ మైనస్ 1 అండ్ m స్క్వేర్ ప్లస్ 1 ఈ ఫామ్లో ఉంటుంది మనకి. ఓకేనా, ఎగ్జాంపుల్ ప్రాబ్లం ప్రకారం ఇది తెలుసుకున్నాం. అయితే ఇందులో ఎప్పుడు కూడా వాడు ఇచ్చిన దాన్ని ఫస్టే అనుకోవాలి. ఎందుకు సార్ ఫస్టే అనుకోవాలంటే వస్తే చాయిస్ ఫస్ట్ది లేదా సెకండ్ది అట్లా ఆర్డర్లో పోదాం. మనకి ఏదనుకోవాలో తెలియదే, బై ఛాన్స్ ఫస్ట్ దానిలోనే వచ్చిందంటే లక్ ఆన్సర్ తొందరగా అయిపోద్ది, రాలేదంటే సెకండ్ది అనుకుంటాం. అంటే ఇప్పుడు చూడండి ఏం చేస్తా అంటానంటే లెట్ 2m = 16 అని లెక్క చేస్తాం. మ్యాక్సిమం సాల్వ్ అయిపోద్ది. ఇక్కడెక్కడన్నా స్మాల్ మెంబర్ కానీ బిగ్గెస్ట్ మెంబర్ కానీ అంటే మాత్రమే సాల్వ్ అవ్వదు. ఒకవేళ సాల్వ్ కాలేదంటే అప్పుడు సెకండ్ దానికి వెళ్తాం. సేమ్ ఇక్కడ లెట్ అని పెట్టిందా మళ్ళీ అక్కడ నుంచి లెట్ అని పెట్టి చేసుకుంటాం. అలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే నేను చెప్తానండి, మీకు కంగారు అవసరం లేదు. అలాంటివి లేదు కాబట్టి మనం ఈ మెథడ్లో పోదాం. ఇప్పుడు 2m = 16, m = 16/2, 2 1s are 2 8s, సో m = 8. ఓకేనా, ఇప్పుడు ఏం కనుక్కోవాలి, m స్క్వేర్ మైనస్ 1 అంటే 8 స్క్వేరు మైనస్ 1, సో 64 మైనస్ 1 63 వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి, m స్క్వేరు ప్లస్ 1 = 8 స్క్వేరు ప్లస్ 1, ఏ స్క్వేర్ అంటే 64 ప్లస్ 1 = 65. బిగ్ స్మాల్ ఏం మెన్షన్ చేయాల కాబట్టి ఒకటి ఉన్నట్లే అయిపోయింది ఆన్సర్ అంతే. దేర్ఫోర్ పైథాగోరియన్ ట్రిప్లెట్స్ ఆర్ ఫస్ట్దేమి దీని వాల్యూ ఎంత 16, 8 కాదు. ఓకేనా, ఎందుకంటే ఇక్కడ ఉండేది 2m, m కాదు. 2m వాల్యూ ఎంత 16. నెక్స్ట్ వాల్యూ దీని వాల్యూ ఎంత 63, లాస్ట్ 65. అంతే అయిపోయింది ఆన్సర్. చూడండి సింపుల్. ఇక్కడ ఏ స్టెప్లు వాడానో ఇప్పుడు అదే స్టెప్లో అక్కడ వాడదాం. ఫస్ట్ ఇక్కడ ఈ 3 మారదు, ఏ యాజ్ ఇట్ ఈస్ ఎత్తి రాద్దాం. we know that Pythagorean triplets are in the form of 2m m square minus 1 and m స్క్వేర్ ప్లస్ 1. మనకి ఆర్డర్ కోసం ఒకే ఆర్డర్ని ఫాలో అవుతాండ, ఎలాగన్నా రాసుకోవచ్చు. అయిపోయింది కదా. సో నెక్స్ట్ ఇదే స్టెప్స్ కానీ వాల్యూస్ మారుతాయి. అంటే లెట్ 2m = 80, m = 18/2, 2 1s are 2 9s, సో m = 9. నెక్స్ట్ ఏం చేయాలి, సెకండ్ వన్ m స్క్వేర్ మైనస్ 1, m స్క్వేర్ అంటే 9 స్క్వేర్ మైనస్ 1, 81 మైనస్ 1 = 80. నెక్స్ట్ m స్క్వేర్ మైనస్ ప్లస్ 1, m స్క్వేర్ అంటే 9 స్క్వేర్ మైనస్ 1 అంటే 81 ప్లస్ 1 ఏమవుతుంది 82. దేర్ఫోర్ సేమ్ అదే మరి పైథాగోరియన్ ట్రిప్లెట్స్ ఆర్ ఏమి ఫస్ట్ వాడు ఇచ్చింది 18, 80, 82. అంతే అయిపోయింది. ఇక్కడ ఒక నెంబర్ భలే వచ్చింది చూడండి, 8 భలే 8గా వచ్చింది. అరే ఇక్కడ కూడా 6 6 6 సూపర్. ఇలాంటి ఊరికి అట్లా ఎంజాయ్ చేయాలి ఈ నెంబర్స్ని. ఓకేనా, సరే ఫస్ట్ ఇది నీట్గా రాసుకునేయండి. ఎక్సర్సైజు 5.2 ఇక్కడితో కంప్లీట్. సింపుల్గా 2 రకం ప్రాబ్లమ్స్ ఇచ్చాడు కాబట్టి తొందరగా అయిపోయింది ఈ ఎక్సర్సైజు. నెక్స్ట్ వీడియోలో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకే, సో వీడియో చూశారు కదా, ఇదే విధంగా మీకు డైలీ వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది.
మన 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉండే ప్రతి చాప్టర్లోని ప్రతి మోడల్ని అప్లోడ్ చేస్తాను. అంటే ప్రతి మోడల్ మీద వీడియోస్ చేయడం జరుగుతుంది. ఆ వీడియోస్ అన్నీ మీకు రావాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మన క్లాస్ మీకు నచ్చుంటే లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.